హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్టంటోళ్ళ మంచిగా ఉంటారా? మేమైతే మంచిగున్నాం. మీరందరు కూడా మంచిగున్నారని అనుకుంటున్నాం. ఈ మధ్య మన వీడియోస్ వ్యూస్ కి మంచిగా పోవట్లేదండి. వీడియో చూసిన వాళ్ళు చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి నచ్చితే. లేకుంటే మీకు ఏం నచ్చలేదు అనేది కామెంట్ లో చేయండి నచ్చుకుంటే. అట్లా చూసి వెళ్ళిపోకండి. మేము ఏం రెక్టిఫై చేసుకోవాలో మాకు తెలుస్తుంది కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడు వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, మన ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుంది. వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాం, ప్లీజ్. ఇక ఈ వీడియో వచ్చేసి మా మనవడి పెళ్లి చూపులు అనమాట. మా మనవడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి చూపులు ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో స్టార్ట్ చేద్దాం. ఏందిరా మనవడ, ఏంది మరి జాబ్ డ్యూటీ అయిపోయిందా? వచ్చినా అయ్యిందే నాయనమ్మ. ఇట్రా ఇక్కడ కూర్చో అయ్యా. ఏందే? ఏంది మరి ఇది జాబ్ వచ్చింది, వయసు వచ్చింది, సంబంధాలు చూడమంటావనే. మరి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టాలన్నారు పెద్దలు. నీ ఇష్టం నాయనమ్మా. ఇంకా మాట అన్నావు చాలు మనవడా. మంచి మంచి సంబంధాలు జల్లడేసుకొస్తాయి ప్రపంచం అంతా తిరిగైనా నీకోసం. ఇగో పెళ్ళిళ్ళు పేరయ్యా, యాడికి పోయినా? నేను మీ ఇంటి తా నుంచి వస్తున్నా. వీడికే పనుండి పోయినా. ఏంది మరి? ఇగో మా మనవడికి పెళ్లి సంబంధాలు కావాలి. ఈ చుట్టుపక్కల మంచి ఉంటే చెప్పు మళ్ళా. ఇగో మా మనవడి పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడు, జాబ్ వచ్చింది, ఇల్లుంది, 5 ఎకరాల భూమి ఉంది, ఇంకా గవర్నమెంట్ జాబ్. మరి నాకు పెట్టుపోతలు ఎక్కువ కావాలి. అవన్నీ రాసి మీ ఇంటి దాని ఇచ్చిన అవన్నీ చూసి చెప్పు మళ్ళా. ఇగో నరసభ, మీకు సరితూగే సంబంధం గీడ ఉందే, మొన్న వచ్చింది నా తానికి. ఇగో ఆ పోరి మంచి చదువుకుంది, మంచి గున్నోళ్ళే, బాగా బలిసినోళ్ళు గళ్ళు. మీరు ఎంత కట్నం అడిగితే అంత ఇస్తారు గళ్ళు. రేపు తూరి ఇంటికి పోయి రా నువ్వు. ఇంకా అన్ని చూసి నచ్చితే మీ మనవడికి ఇచ్చి చేద్దాం. రేపు రా, రేపు పోదాం మళ్ళా. గట్లనే అయితే రేపు పోదాం. ఏంది నర్సవ్వ ఇట్టొచ్చినావు? ఇట్టా వచ్చినానే. ఏంది ముచ్చటంటే మా మనవడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అడిగినా అన్ని సరే అండు. ఒక పెళ్లి బారికి చెప్పని వచ్చినా ఈడ కనిపించిండు, ఇంటికం లేదు. రేపు పోదాం అంటుండు. రేపు నువ్వు తయారయ్యిండు, మన ఇద్దరం పోదాం. నేనా? నువ్వేనే రామాల పోదాం, ఇద్దరం మళ్ళీ ఉత్తికి చూసొద్దాం ఏంటని దాన్ని. గట్లనే అయితే రేపు అత్త. గట్లనే బిన్న రెడీ అయ్యిండు మళ్ళా. రండి పోదాం. ఎంతసేపటికెళ్ళి చూడాలి మిమ్మల్ని? రండి, ఇదే ఇల్లు. ఏంది ఇదేనా ఇల్లు? ఆ పదండి లోనికి. ఇగో మా గీళ్ళే పెళ్లి చూపులకు వచ్చిర్రు. నమస్కారం అండి. గిదే ఇల్లు మీదేనా? మాదేనండి, మాదే ఇదంతా. మీ బిడ్డ ఆడుంది? అగోండి ఆడుంది మా బిడ్డ. ఓ మంచిగుందండి. మీ మనవడి ఫోటో మేము చూసినాం. ఇగోండి ఇవన్నీ చూడండి. ఇది ఇల్లు, ఇది లోపల ఇదంతా మా ఆయన కష్టపడి కట్టిండు, డబ్బులు సంపాదించి. మేము కట్నం కూడా మంచిగానే ఇచ్చుకుంటామండి. మీరేం దానికి భయపడాల్సిన అవసరం లేదు. మా బిడ్డ కూడా మంచిగానే చదువుకుంది, బాగా చదువుకుంది, పెద్ద పెద్ద చదువులు. దానికి కూడా గంత బంగారాలు ఆస్తులు అన్ని చేసి పెట్టినాం. ఒక్కతే కూతురు, అంత దానికే. ఇక అట్లనే అండి, మాకు అన్ని నచ్చినాయి. మీ ఇల్లు మీరు అన్ని నచ్చినాయి మాకు. ఇంటికి పోయి రేపు చెప్తాం మళ్ళా. సంబంధం ఓకే అయితే మా మనవడితో కూడా మాట్లాడి ఓ మాట. గదమ్మా ముచ్చట. సరే మేము పోతున్నాం, ఇంకా రేపు చెప్తాం మళ్ళీ. ఏదనేది వచ్చి మీకు చెప్తా నేను. గట్లేనండి. అరే మనవడా, ఇగో నీకు ఈ సంబంధం తెచ్చినా చూడు. ఇలా వాళ్ళ ఇంటికి పోయినా అన్ని మంచిగా ఉన్నాయి, అందరు మంచిగా ఉన్నారు. ఇగో పోరి ఫోటో తెచ్చినా చూడు. నచ్చింది నాయనమ్మ, మస్తు నచ్చింది. ఇది ఫిక్స్ చేసే ఇక. గట్లనే రా, పెట్టుపోతులు మంచిగా పెడతా అన్నారు. మరి రేపు రమ్మంటారు, నచ్చితే మాట్లాడుకోనికి. రేపు పోదాం మళ్ళా. నేను చెప్పొత్తా వాళ్ళకి ఓకే చేస్తున్నామని. మరి గట్లనే నాయనమ్మ. అమ్మయ్యాక దేవుడి దయతోని నా మనవడికి మంచి సంబంధం సెట్ అయినదే. పోయిగా ఎల్లికి, లతకి, ఇంకా ముసలోడికి, ఆ రామయ్యకి చెప్పాలి. పోయి రేపు పోదామని పిన్నే రెడీ ఉండమని చెప్పాలి పోయి వాళ్ళకి. ఓ అందరూ ఈడనే ఉన్నారా? నాకు శ్రమ తగ్గించరే మీరు. ఏంది నర్సవ్వ ముచ్చట, మంచి హుషారును. గది మా మనవడికి పెళ్లి సెట్ అయినది కదా, మళ్ళా రేపు పోదాం. నిన్ననే పోయొచ్చినాం లత నేను మాట్లాడి చెప్దామన్నాం. సెట్ అయినది, మనవడు ఓకే అంటుండు. రేపు పోదాం మళ్ళీ అందరూ కలిసి. రేపు బిన్నే రెడీ అయి ఉండండి మళ్ళా రేపు. ఏంది నర్సి, మాకు మాట అన్నా చెప్పలే. అది కాదే వెళ్ళి అది
అవుతుందా అవ్వదా అని చూడనికి పోయినాం. మంచిగా ఉంది మరి. ఓకే అంటే మీరు రేపు పోదాం అందరం 2 గంటలకి రెడీగా ఉండండి, మాట్లాడుకునికి పోదాం. చాలా పెద్ద మనుషులు వస్తానంటారు, మనము పోదాం. మళ్ళీ కట్నాలు కట్టి అడగాలి కదా మరి. గట్లనే మరి బస్ లో పోదామా? గళ్ళు మస్తున్నోళ్ళే, మనం బస్సులో కట్టకపోతే మంచిగా ఉండదే. నేను రమేష్ గారి కారు కిరాయికి మాట్లాడినా, అత్తానండు, మీరు రెడీగా ఉండండి పోదాం. గట్లనే ఏంది నర్సవ్వ, చూసినారే మనం ఎప్పుడే వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినారే కాళ్ళ మగ పెళ్లి కొడుకు తరపులు, మన మగ పెళ్లి కొడుకు తరపులు ఎవరే ఇక్కడ? ఏంది మీరు ఎప్పుడే వచ్చితే మేము, మీరు ఇప్పుడు దాకా రాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు దాకా భోజనాలు గవి గివి అని లేట్ చేశారు. ఇప్పుడైనా మంచిగా రావాలి కదా ముందే. ఎంత లేట్ చేస్తే ఏమనుకుంటారు మీరు? అయ్యో నర్సవ్వ, అన్ని సర్దుకొచ్చేటప్పటికి లేట్ అవుతుంది. గిల్లు మీదేనా? మాదేనండి. ఎంత కట్టించారండి? 1 కోటి రూపాయలు అయిందండి. 1 కోటి రూపాయల మంచిగానే కట్టించారు. అయితే మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కతేనండి, ఈ బిడ్డ ఒక్కతే మాకు. ఇంకా మాకున్నదంతా ఈమెకే. ఎంత ఉంటదేంటి? ఓ మంచిగానే ఉంటారులే తాత. ఇగో అసలు ఇంటికి గాళ్ళు ఎవరే గాళ్ళు? అసలు ఒక్కరికి పోలికలేదండి వాళ్ళకి. గదేనే నేను చూస్తున్నా, నాకు తెలియట్లే. ఇందాకెళ్ళి చూస్తున్నా, అసలు ఒకరికొకరికి సంబంధం లేనట్టున్నారేంటి వాళ్ళు? ఏందో నర్సవ్వ, ఏదో అంటున్నావు. మీరే మాట్లాడుకుంటే ఎట్టా? మాకు చెప్పర్రి. అది గది నీ అనుకున్నోళ్ళు ఎవరు? మీ ఆయన ఎవరు? తెల్ల చొక్కా వేసుకున్నాయనేనా? ఇగో ఈయన మా ఆయన, నా అనుకున్నాడు మా అన్న. అగో ఆయన మా చిన్నయ్య. నమస్కారం నర్సవ్వ. నమస్కారం. నీ పోరేనా గది ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంది? గీ పోరికేనా? ఇగో ఇదే నా బిడ్డ, గీమే. ఏంది నర్సవ్వ, ఇంకా పోరి ఇయ్యాలన్నా మంచి బట్టలు ఏవేంటి దానికి? బట్టలు వేసుకొచ్చింది. ఏమోనే పాడు, నిన్న గట్లనే ఉంది. ఇయ్యాలన్నా మంచి బట్టలు వేసుకుని వచ్చింటే ఏమైతుంది దానికి? ఏదైతే చేస్తుంది గది. మొన్న మంచిగానే ఉంది, ఇవాళ మరి ఎంతకపోయినట్టుంది అండి 2 రోజులకే. ఇగో మీ పోరికి తిండి పెడుతుర్రా లేదా? మొన్న మంచిగానే ఆనంది తనకి, ఇవాళ మరి ఎంతకపోయినట్టుంది. మంచిగా పెట్టుర్రు తిన్నీకి. గట్లనే నర్సవ్వ. ఏంది మళ్ళా ఇల్లు కిరాయికి ఇమ్మంటే ఇచ్చినాం, 10 ఏళ్ళు అవుతుంది. మా ఓనర్లు వస్తాండ్రు, తెలిస్తే ఊరుకోరు. నాకి మీరు పైసలు కట్టి పోండ్రు ఇడికెళ్ళి. ఈడేంది ఇప్పుడు వచ్చిండు? మొత్తం కంపు చేస్తాండుగా ఈడు. ఇప్పుడు వచ్చి ఈయన రావద్దని చెప్పినాం కదా. ఏంది గాడేమో అంటుండు, కిరాయికి ఇచ్చిండు అంటుండు, 10,000 అంటుండు. ఏంది ఇల్లు మీరు కాదా? అయ్యో నర్సవ్వ, ఇల్లు మాదే. గైనా వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు, ఈ నెల జీతం అడుగుతాడు. గట్లనే మాట్లాడతాడు ఆయన, కొంచెం గట్లనే మాట్లాడతాడు, అటు ఇటు మాట్లాడతాడు. ఆయన మాటలేం పట్టించుకోకండి. మేము ఇస్తాంది, తర్వాత పిలుస్తాం నిన్ని, వచ్చి తీసుకుందువుగా. ఇప్పుడు పోయిక. సరే ఏంది మరి, మేము ఎప్పుడే వచ్చినాం, ఏడికెళ్ళి వచ్చినాం. ఏంది మరి ఇది? మేము వచ్చి ఎంతసేపు అవుతుంది, మీరు ఇంకా కట్నాలు మాట్లాడట్లేదు, ఎన్ని మాట్లాడట్లేదు. మేము ఉత్తికనే వచ్చినాం అనుకుంటున్నామా? గాడ బోల్ పని ఉంది మాకు. ఇది ఏం చేతుంటే తేల్చుడ్రి, లేకుండా మేము పోతాం. ఓ నర్సవ్వ, అంత గుర్రెందుకు? మాట్లాడదాం గతి. మరి చెప్పుర్రు, ఏంది మరి? ఏం పెడతారు, ఏం చేస్తారు, ఏంది? పెట్టనీకి ఏముంది? గాళ్ళకి ఒక్కతే కూతురు, గాళ్ళకు ఉన్నదంతా మీదే కదా. ఇంకా పెట్టనీకి దానికి ఏముంది ఇంకా మీకు? ఏంది గంతా కూతురికేనా? అప్పుడు ఇస్తారా? అదెట్టా కుదురుద్ది? అప్పటికి ఉంచుతారో ఉడుతారో ఎవరికి తెలుసు, ఎవరు చూసారు? ఇప్పుడు పెట్టేది ఇప్పుడు పెట్టండి, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఏందవ్వవు మంచి మాట్లాడుతుర్రు ఏంది మీరు అప్పుడు ఎప్పుడు ఇస్తానంటే ఎట్టా కుదురుద్ది? అప్పటికి మీరు ఉంచుతారో ఉడతారో ఎవరికి తెలుసు? ఇప్పుడు పెట్టేది ఇప్పుడు పెట్టండి, అప్పుడు ఉంటే తీస్తురు, లేకపోతే లేదు. అట్లెట్లా అవుతుంది అయ్యా? ఒక్కతే కూతురు అయినప్పుడు ఎంత ఉంటే అంత గాలికే కదా. ఓ ఏంది మీరు మాట్లాడుతారు? నేను ఏమని చెప్పారు, ఇప్పుడు ఏమని చెప్తారు మీరు? గెంతుంటే గంత, గంతుంటే గింత, బొంత గింత అని మాట్లాడుకుర్రు మీరు పెట్టాల్సింది పెట్టండి, లేకుంటే లేదు. మాకేమైనా గతలేకొచ్చామనుకుంటారా? వీడికి ఏమనుకుంటారు అసలు? వాళ్ళు ఏమన్నా కట్నం ఇయ్యరంటుర్రా? ఒక్కతే కదా కూతురు, అంత కలిపి అప్పుడు ఇస్తామంటారు. ఏంది మంచి మాట్లాడుతున్నావు? వాళ్ళు సచ్చినాకి ఇస్తానంటే ఏం చేసుకోమంటావు? అప్పటికెళ్ళి ఏం పెద్ద మనిషిపోయా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? మాటలు మంచిగా మాట్లాడవే.
ఎవడివిరా నువ్వు నన్ను వేకే అంటున్నావు? గళ్ళు గట్లనే ఇస్తారు, తీసుకుంటే తీసుకోండి లేకుంటే పొండి. పాండే పోదామిక. ఏందిరా పంది మొక్క కూడా, నీకు కిరాయికి ఇచ్చి తెచ్చుకున్నా, నువ్వు మంచిది యాక్టింగ్ చేయి, ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే బొక్కలు ఎరగొడతా చెప్తున్నా. ఏంద్ర మీరు కవర్ చెయ్యర్రా? ఇగో నరసక్క గాళ్ళు మజాక్ చేతుర్రు, ఇప్పటిదాకా గుసగుసండ్రు కదా, నవ్వుతారని మజాక్ చేతుర్రు గాడు. మజాక్ చేతుర్రు, ఏం చేతుర్రు మాకు తెలియదు. పట్టణాలు సెట్ అయితేనే మేము చేసుకుంటాం, లేకుంటే లే. అయ్యో అకైతే మీకు ఏం కావాలో అడుగుర్రి. మా మనవడు గవర్నమెంట్ ఉద్యోగి, ఇక కానిస్టేబుల్ చేస్తుండు, నెలకి 60,000 వస్తున్నాయి జీతం. వాడికి ఇల్లుంది, భూమి ఉంది, 5 ఎకరాల భూమి ఉంది, ఇల్లుంది, అన్ని చేసి పెట్టడానికి నేనున్నాను. ఇంకా మాకు 5 లక్షల కట్నం కావాలి, ఒక చైన్ కావాలి, ఒక బండి కావాలి, ఒక బ్రేస్లెట్ కావాలి, 2 ఉంగరాలు కావాలి, ఒక 50 లక్షలు క్యాష్ కావాలి. ఇవన్నీ ఇచ్చితేనే మాకు పెళ్లి చేసుకుంటాం, లేకుంటే లే. మేము పెళ్లి మండపంలో జరగాలి, ఫంక్షన్ హాల్ లో పెద్దగా జరగాలి. ఇవన్నీ మీరు చెయ్యాలి, ఇవన్నీ చేస్తేనే మేము చేసుకుంటాం, లేకుంటే మేము పోతాం. ఇంకా ఎన్ని అయ్యేటివి కాదులేక. ఏంది పిల్లగాళ్ళు జోక్ చేస్తుండ్రులే, గది గట్లలే. మేము ఇచ్చినట్టే ఇక మీరు పొండి అన్నట్టుంది, గట్లనే ఇస్తాం. లే గంతైతే ఇయ్యలేము నరసవ్వ. లేలే ఇస్తాం ఇస్తాం. ఏంది వీళ్ళు అందరు కలిపి నాన్నతికే రాద్దాం అనుకుంటుర్రా ఏంది? ఓ అడుపు తినే మొక్కందానా, అవన్నీ అడికెళ్ళి తెచ్చిస్తావే నువ్వు? ఓ పాస్పోర్ట్ ఒక కూడా, ఈ ఇల్లు ఏమన్నా మందా, ఇదంతా మందా? మనం ఇప్పుడు యాక్టింగ్ చేయట్లే, గట్లనే ఇంకంత ఇయ్యలేం. కానీ 25 లక్షల క్యాష్, పెన్ను కొడుకుకి చైన్, చేతికి బ్రేస్లెట్, బండి ఇస్తాం. ఇంకా అవైనా అన్ని ఇప్పుడు ఇయ్యలేం. 25 లక్షల క్యాష్ 3 సంవత్సరాల్లో ఇస్తాం, బండి సంవత్సరంలో ఇస్తాం, ఆ చైన్ బ్రాస్లైట్ పెళ్లికి ఒక 6 నెలల తర్వాత పెడతాం. గట్లా పెడతాం, అన్ని ఇప్పుడు ఇయ్యలేం. అప్పుడు ఇస్తారో ఇయ్యరో గట్టిగా అడుగు నువ్వు. ఓ నాయనమ్మ, నువ్వు ఏం చేస్తావో చెయ్యు, నేను ఈ పిల్లన చేసుకుంటా, నాకు మస్తు నచ్చింది, నేను ఇంకెవరిని చేసుకొని చెప్తానా. ఓ బద్మాష్ కాడా, గా పోయి నీకు ఎన్నాళ్ళకి తెలుసా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? కట్నం ఎత్తేనే చేస్తా, లేకుండా లేను కమ్ము మూసుకున్నారు. మేము ఇస్తాం, ఇట్లా ఇస్తాం మేము. మరి చెప్పుర్రి మీకు ఎట్లా కావాలనో ఏందో. ఓ నాయనమ్మ ప్లీజే నాయనమ్మ. ఫోన్లే నర్సి ఇస్తానంటుర్రుగా మరి. సరే అయితే మీరు పెద్ద మనుషులు ఉన్నారుగా, అప్పుడు మాట మారనికి లేదుగా. అయితే ఓకే, మాకు ఓకే. మరి మీకు ఓకేనా? మేము ఒప్పుకుంటున్నాం మరి దీనికి. సరే మాకు ఓకే. అయితే మీ పిల్లగాడిని మా పిల్లగాడు అనుకుంటున్నాం, మా పిల్లగాని మీ పిల్ల అనుకోండిక. అయిపోయింది కదా, అయిపోయింది. కానీ పిల్లప్పటికి ఆ పోరికి తిండి పెట్టండి. ఇప్పటికీ ఎండకపోయినట్టుంది, మొన్నటికి ఇప్పటికే కొంచెం పెట్టండి ఆ పోరికి తినికి. అట్లనే నచ్చవా? పాండి, ఇంకా డ్రింకులు తాగుదాం. అట్లనే పాండి పాండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పార్ట్ 2 కావాలంటే 50 లైక్లు టార్గెట్ పెట్టినాం, రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.